కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ 3902 ఓట్లు సాధిస్తే కనుక కాంగ్రెస్ 3297, బీఆర్ఎస్ కు 859 ఓట్లు వచ్చినట్టుగా తెలుస్తుంది. 605 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ కొనసాగుతోంది. ఆదిలాబాద్ కి సంబంధించి గోడం నగేష్ బీజేపీ నుంచి ఆధిక్యంలో ఆయన ఉన్నారు. దాంతో పాటు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి నెల్లూరుకి సంబంధించి టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి తొలి రౌండ్ లో లీడ్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. నెల్లూరు సిటీ నారాయణ తొలి రౌండ్ లో లీడ్ లో ఉన్నారు. కోవూరు టీడీపీకి సంబంధించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. చీపురుమలలో బొత్స సత్యనారాయణ లీడ్ లో ఉన్నారు. అలాగే దాంతో పాటు ఇటు బుచ్చయ్య చౌదరి కూడా లీడ్ లో కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇన్ఫాక్ట్ రెండో రౌండ్ తర్వాత కూడా వర్మ ఒక్కసారి అక్కడ సినారియో ఏంటి విశాఖపట్నానికి సంబంధించి? విశాఖపట్నం ఓవరాల్గా చూసుకుంటే కనుక ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 సీట్లు అయితే ఉన్నాయో ఏజెన్సీ మినహా ఆ 2 సీట్లు మినహా మిగతా 13 చోట్ల కూడా పోస్టల్ బ్యాలెట్లోనే కాకుండా ఆ ఫస్ట్ ఏవైతే తెరిచారో ఆ వాటిలో కూడా ముందంజలో ఉన్నామని చెప్తున్నారు. మనం ఓవరాల్గా చూసుకుంటే అటు శ్రీకాకుళం, విజయనగరం, ఉత్తరాంధ్రకు సంబంధించి 34 సీట్లలో ఒక్క ఏజెన్సీ ప్రాంతం మినహా మిగతా అన్ని చోట్ల కూడా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మనకి వైజాగ్ లోక్సభకు సంబంధించిన అభ్యర్థి భరత్, అలాగే వెస్ట్కి సంబంధించి టీడీపీ అభ్యర్థి గణబాబు కూడా మనతోటి కొద్దిసేపటి కిందటే మాట్లాడారు. మొత్తం అంతా కూడా ఓవరాల్గా చూసుకుంటే ఇంకా మొత్తం కూటమి స్వీప్ చేస్తుంది. అలాగే 25కి 25 పార్లమెంట్ వరంగల్ కి సంబంధించి వరంగల్ పోస్టల్ బ్యాలెట్ లో ఓటింగ్ లో బీజేపీ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దాంతో పాటు నల్గొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందనేది మనకు అర్థమవుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతుందని చెప్పుకోవాలి. ఇక్కడ పోటీ అనేది చాలా గట్టిగా ఉందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తుంది. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్, మహబూబ్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధిక్యంలో ఉన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. తొలి రౌండ్ లో ఆయన ఆధిక్యాన్ని కనబరిచారు. మండపేటలో టీడీపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నారు. పార్వతీపురం జిల్లా కురుపాంలో వైసీపీ నుంచి పాముల పుష్పశ్రీవాణి ముందంజలో ఉన్న ఆ సినారియో మనం చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం లీడ్ కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఇటు తొలి రౌండ్ లో గొల్లపురలు, దుర్గాడ, పెందుర్తి, కొడవలి గ్రామాల ఓట్లకు సంబంధించి ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవాలి. ఒక్కసారి నేషనల్ కి సంబంధించిన సినారియో చూసే ప్రయత్నం చేస్తే కనుక ఉత్తరప్రదేశ్ వారణాసి లోక్సభ స్థానం నుంచి ప్రధాని మోదీ లీడ్ లో కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో తన ప్రత్యర్థి అజయ్ రాయ్ ని దాటుకుని మోదీ దూసుకుపోతున్నారు. ఒకసారి గుంటూరు వెళ్దాం, రామారావు దగ్గరికి వెళ్దాం. గుంటూరు రామారావు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. రామారావు ప్రెసెంట్ గుంటూరులో ఎటువంటి సినారియో ఉంది రామారావు? సచిన్, ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కూటమి పూర్తిగా ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే టీడీపీ 111, ఇంకొక బ్రేకింగ్ అందుతోంది. ఇక్కడ తూర్పు గోదావరి రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ అని చెప్పుకోవాలి. మొదటి రౌండ్ లో కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధేశ్వరి 1973 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పురంధేశ్వరికి 6168 ఓట్లు వస్తే కనుక గూడూరు శ్రీనివాస్ కి 4195. అలాగే నంద్యాలకు సంబంధించి టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి 111 ఓట్లతో ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. నంద్యాల పార్లమెంట్ కి సంబంధించి రామారావు కంటిన్యూ. సచిన్, ఏదైతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా పూర్తి స్థాయిలో టీడీపీ కూటమి ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే పల్నాడులో గతంలో చూసుకున్నట్లయితే పూర్తిగా పల్నాడులో టీడీపీకి ఒక స్థానం కూడా రాలేదు. ఇప్పుడు చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్లో కావచ్చు, అలాగనే ఈవీఎంలోకి సంబంధించి మొదటి రౌండ్ పూర్తిగా వచ్చింది. పోస్టల్ బ్యాలెట్లో అయితే మాత్రం టీడీపీ 4 స్థానాల్లో ఆధిక్యం ఉంది. అలాగనే గుంటూరు జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా రాజధాని ప్రాంతం కావచ్చు, మంగళగిరి, ఈ 2 ప్రాంతాల్లో కూడా 2 నియోజకవర్గాల్లో కూడా పూర్తిగా టీడీపీ పోస్టల్ బ్యాలెట్లో ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బాపట్ల జిల్లాకు సంబంధించి ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే బాపట్ల జిల్లాలో కొన్ని సీట్లు ఉన్నాయి. సో ఇక్కడ కూడా రేపల్లె, అలాగనే వేమూరు, ఈ 2 స్థానాల్లో కూడా టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గుంటూరు జిల్లాలో కూటమి ప్రభంజనం అయితే మాత్రం గుంటూరు నరసరావుపేటకు సంబంధించి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏంటి సినారియో అక్కడ? ఖచ్చితంగా, ఎందుకంటే మొదటి నుంచి దగ్గరికి వస్తాను. అవనిగడ్డకు సంబంధించి అవనిగడ్డలో కూడా కూటమి అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ 413 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా పోటాపోటీగా ఉంది. ఎక్కడైనా లీడ్ చూస్తే కనుక 100,000 అటువంటి సినారియో చూస్తున్నాం. ఒక్కసారి రామారావుకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామారావు ప్లీజ్ కంటిన్యూ. అంతకన్నా ముందు ఒక్కసారి తెలంగాణకు సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. నల్గొండ, అలాగే నల్గొండతో పాటు
మహబూబ్ నగర్, ఖమ్మం, పెద్దపల్లిలో ఇటు కాంగ్రెస్ లీడ్ లో ఉంది, ఇటు మల్కాజ్గిరి అలాగే ఆదిలాబాద్ లో బీజేపీ లీడ్ లో ఉన్న పరిస్థితి. సో ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవాలి జాతీయంగా. ఒకసారి అమరావతి గెలిపెడతం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, పార్లమెంట్ కి సంబంధించి కావచ్చు, ఎటువంటి సినారియో ఉంది, కూటమి ఏమంటుంది, వైసీపీ ఏమంటుంది? రామారావు అప్డేట్స్ ఏంటి? సచిన్, పూర్తిగా ఏదైతే ఏపీలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కూటమి ప్రభంజనం అయితే క్లియర్గా అనిపిస్తుంది. టీడీపీ పోటీ చేసినటువంటి స్థానాల్లో 90% స్థానాల్లో అయితే మాత్రం లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి. అలాగనే జనసేన ఇప్పటికే 8 స్థానాల్లో లీడింగ్లో ఉంది. అలాగనే పవన్ కళ్యాణ్ కూడా మొదటి రౌండ్లో 1000 ఓట్ల మెజారిటీ సాధించినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే చాలా చోట్ల కూడా కుప్పంలో టీడీపీ అభ్యర్థి చంద్రబాబు 1569 ఓట్ల మెజారిటీ ఉంది. అలాగనే రాజమండ్రిలో రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగనే విజయవాడలో ఏదైతే కృష్ణా జిల్లాలో చూసుకుంటే గుడివాడ, గన్నవరం ఈ 2 స్థానాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలన సృష్టి. రైట్. ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి 19,935 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘురామ్ రెడ్డి ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. బ్యాలెట్ ఓటింగ్ కి సంబంధించి ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు ఇటు పోస్టల్ బ్యాలెట్ లో పవన్ కళ్యాణ్ కు స్పష్టమైన ఆధిక్యం దక్కుతోందనేది అక్కడ వినిపిస్తున్న మాట. ఆధిక్యంలో కొనసాగుతున్నారు పవన్ కళ్యాణ్. దాంతో పాటు తిరుపతి ఎంపీ అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. చంద్రగిరి అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. దాంతో పాటు కడియం కావ్య వరంగల్ కి సంబంధించి కడియం కావ్య కూడా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మల్ జిల్లాకు సంబంధించి మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 1117 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది. ఇక బీఆర్ఎస్ కు 513, కాంగ్రెస్ కి 2754, భారతీయ జనతా పార్టీకి 3871 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బీజేపీ 1117 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకోవాలి. గుడివాడలో విశాఖకు వెళ్లే అంతకన్నా ముందు కేసీనేని కేసీనేని చిన్నికి సంబంధించి ఆయన కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నట్టుగా అంతకన్నా ముందు మొదటి రౌండ్ లో అవినాష్ రెడ్డి ముందంజలో ఉన్నారు. ఇక భూపేష్ రెడ్డి వెనుకంజలో ఉన్నట్టు తెలుస్తోంది. కడపకు సంబంధించి అవినాష్ కు 4362, భూపేష్ కు 2088, వైఎస్ షర్మిలకు 1101 ఓట్లు పోలేనట్టుగా తెలుస్తోంది. దీంతో అవినాష్ 4362 అంటే కనుక దాదాపుగా 2000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఆచరణ నియోజకవర్గానికి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ లో 1513 ఓట్ల ఆధిక్యంతో పితాని సత్యనారాయణ కూటమి అభ్యర్థి ఆయన ముందంజలో ఉన్నారు. రాజమండ్రి పార్లమెంట్ కి సంబంధించి ఉమ్మడి అభ్యర్థి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి కూడా లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక అలాగే రాజమండ్రి పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి ఏపీ పురంధేశ్వరి 617 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట తెలుగుదేశం కుటుంబ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వర ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాధుర్ మండపేటకు సంబంధించి 2700 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పశ్చిమ గోదావరికి సంబంధించి ఇంట్రెస్టింగ్, పశ్చిమ గోదావరికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఆధిక్యతను కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థి సుబ్బరాజు అంటే టీడీపీకి సంబంధించి అభ్యర్థి సుబ్బరాజుకి 3000 మెజారిటీతో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మైలవరం నియోజకవర్గంలో వసంత కృష్ణ ప్రసాద్ స్వల్ప మెజారిటీలో కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే మారుతూనే ఉన్నాయి. ఇటు ఏపీ పోస్టల్ బ్యాలెట్లలో కూటమి ప్రభంజనం సృష్టించిన ఆ పరిస్థితి మనం చూసాం. ఇటు పొలిటికల్ గా ఎటువంటి సినారియో మారే అవకాశం ఉందనే అంశానికి సంబంధించి తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కానీ తూర్పు గోదావరికి సంబంధించి చూసుకుంటే కనుక దాంతోపాటు ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడే వచ్చిన అప్డేట్, విశాఖలో జనసేన సౌత్ అభ్యర్థి వంశీకృష్ణకు 816 ఓట్ల ఆధిక్యం వచ్చినట్టుగా తెలుస్తోంది. కుప్పంలో 2000 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో మొత్తంగా అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ నెంబర్స్ కాస్త అటు ఇటు అయ్యే అవకాశం ఉందా అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. మా ప్రతినిధి వర్మ అప్డేట్స్ అందించేందుకు వైజాగ్ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ, ప్రెసెంట్ వైజాగ్ లో కూటమి నేతలు ఏమంటున్నారు? సచిన్, మనం చూసుకుంటే కనుక ఈ ఉదయం నుంచి కూడా ఈ కౌంటింగ్ సెంటర్కి టీడీపీ అభ్యర్థులు కావచ్చు, అలాగే వైసీపీ అభ్యర్థులు కానీ ఇప్పటి వరకు రాలేదు. మనం ఎప్పుడైతే పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు బయటికి వచ్చాయో ఒక్కొక్కరుగా ఈ కౌంటింగ్ సెంటర్కి వస్తూ ఉన్నారో మనం చూడొచ్చు. మన ముందే ప్రస్తుతం విశాఖ వెస్ట్కి సంబంధించిన గణబాబు అసెంబ్లీ అభ్యర్థి ఆయన వచ్చారు. అలాగే లోక్సభ అభ్యర్థి భరత్ గారు కూడా వచ్చాడు. ఆయన భరత్ గారు ఒకటే చెప్తా ఉన్నాడు. మొత్తం అంతా కూడా మనం చూసుకుంటే కనుక ఈ పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ట్రెండ్ ఉందో అదే చివరి వరకు కూడా కొనసాగుద్ది. మొత్తం అంతా కూడా స్టేట్ వైడ్ మొత్తం 150 సీట్ల వరకు కూడా అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటాం. అలాగే లేటెస్ట్ అప్డేట్ అందుతోంది. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు 1100 ఓట్ల లీడింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆల్ రైట్, ఒక్కసారి మీరు చూస్తున్నారు 175కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి 169 ఆ డేటా మీరు చూస్తున్నారు. మొత్తంగా 121 స్థానాలకు సంబంధించి కూటమి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. వైసీపీ 48 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక లోక్సభకు సంబంధించి చూస్తే కనుక ఆ ఫిగర్స్ అనేవి 152, ఎన్డీఏకి 152, ఐఎన్డీఏ 120, ఇతరులు 9 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇంకొక 6 స్థానాలు మాత్రమే రావాల్సి ఉంది. 6 స్థానాలకు సంబంధించి లీడ్ ఎవరికి ఉండబోతుందని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. కూటమికి సంబంధించి 111 టీడీపీ, 8 జనసేన, 2 భారతీయ జనతా పార్టీ, వైసీపీ 48. అంటే కూటమికి సంబంధించి 121, వైసీపీ 48 స్థానాల్లో ముందంజలో ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారు. ఇక్కడ 169 స్థానాలకు సంబంధించి మనం చూస్తే కనుక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవచ్చు. అలాగే ఇంట్రెస్టింగ్ మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారా లోకేష్ ముందంజలో ఉన్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. దాంతో పాటు 509 ఓట్ల ఆధిక్యంలో నరసరావుపేట లోక్సభ అభ్యర్థి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్ లో ఉన్నారని తెలుస్తోంది. దాంతోపాటు ప్రకాశం జిల్లా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కి సంబంధించి మాట్లాడుకుంటే అక్కడ కూడా కాస్త లీడ్ అనేది కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ స్టోర్ చేసుకుంటున్నాయి. ఇటు జాతీయంగా కూడా ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. అమలాపురం టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దాంతో పాటు ఇటు జహీరాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్కర్ ముందంజలో ఉన్నారనేది మనకు అందుతున్న సమాచారం. ఇక భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య కూడా ముందంజలో ఉన్నారని తెలుస్తోంది. ఇక దాంతో పాటు మరికొన్ని సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఏపీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూటమి ప్రభంజనం కొనసాగుతోంది. 121 సీట్లు దాటి లీడింగ్ లో దూసుకు వెళ్తోంది కూటమి. పోస్టల్ బ్యాలెట్ లో మెజారిటీ మార్క్ దాటేసింది కూటమి. పోస్టల్ బ్యాలెట్ లో స్పష్టంగా కనిపించింది ప్రభుత్వ వ్యతిరేకత. పామర్రులో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ముందంజలో ఉంది. దాంతో పాటు రాజమండ్రి రూరల్ లో 910 పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ఆధిక్యంలో ఇటు